నీ హృదయంలో సమాధానం లేదేమో, నీ హృదయంలో నెమ్మది లేదేమో, నీ దగ్గర సంతోషం లేదేమో, ఆనందం లేదేమో, దాన్ని ఉన్నట్టుగా నిన్ను పిలవబోతున్నాడు. నీ దగ్గర గర్భఫలం లేదేమో, ఉన్నట్టుగా పిలవబోతున్నాడు. నీకు గృహం లేదేమో, నీ గృహానికి వస్తానని చెప్తున్నాడు. నీ దగ్గర ఏది లేదో అది ఉంది అని దేవుడు పలుకుతున్నాడు. నిశ్చయముగా నీవు నమ్మి ఆయన్ని ఆరాధించగలిగినట్లయితే లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు. ఆయుష్ లేదని నీవు అనుకొనిచుండగా ఇదిగో ఇంకా ఆయుష్ ఉందని చెప్తున్నాడు. భవిష్యత్తు లేదనుకోగా ఇంకా భవిష్యత్తు ఉందని పిలవబోతున్నాడు. భర్త భార్య లేరనుకొనగా, దూరంగా ఉంటున్నారనగా, ఇదిగో మీరిద్దరు కలిసి ఉంటున్నారని మాటని రిలీజ్ చేయగలిగిన దేవుడు. ఆయన వాక్కుకి ఎంత శక్తి ఉందో తెలుసా? చనిపోయిన వారిని సైతం లేపగలిగినటువంటి శక్తి ఆ సర్వశక్తిమంతుడికి ఉన్నది. చనిపోయిన వారిని సైతం, మృతులని సైతం తిరిగి లేపగలిగిన శక్తి ఆయనకు మాత్రమే కాదు, ఆయన నమ్మి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేశాడు. పేతురుకు దయచేశాడు, పౌలుకు దయచేశాడు, ఎలీషాకు దయచేశాడు. ఈ దినమన అదే శక్తిని దేవుడు నీ జీవితంలో కూడా